చేతనైతే జగన్ రాజధాని ఏర్పాటుకు సహకరించాలి, లేకుంటే ఇంట్లో కూర్చోవాలని సలహా ఇచ్చారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సిపిఎం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు రాఘవులు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా సుస్థిరమైన రాజధాని ఏర్పాటు చేయలేకపోయిందన్నందుకు జగన్ చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. జగన్ హయాంలో మావిగన్ గుర్తుకు రాలేదా అని రాఘవులు వైసీపీని ప్రశ్నించారు. ప్రపంచమంతా ప్రజాప్రతినిధులను రాకాలు చేసే ఎన్నికల వ్యవస్థ కోరుతుంటే ఇక్కడ మాత్రం జమిలి అంటున్నారని తప్పుపట్టారు. సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ కుట్రలో భాగమే సీట్ల పెంపు అని రాఘవులు అన్నారు. మావిగన్ ఎందుకు ఇప్పుడు 14లో రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. దాదాపు 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు అయినా మన రాష్ట్రాన్ని స్థిరపరచుకోలేకపోయాము. దానికి సిగ్గుపడాలి. దానికి మొదటి సిగ్గుపడాల్సిన వాడు జగన్, రెండవ సిగ్గుపడాల్సిన వాడు చంద్రబాబు. వాళ్ళిద్దరూ సిగ్గుపడటం లేదు. మొత్తం మీద అమరావతిని ఏదో స్థిరపరచాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో సహకరించడం మంచిది, సహకరించకపోతే ఇంట్లో కూర్చోవడం మంచిది. మళ్ళీ గన్లు తోటాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చి అడ్డపుల్లలు పెట్టడం మంచిది కాదు. ఈ మావిగన్ కాదని ఎవడన్నాడు? 5 ఏళ్ళు ఏం చేస్తున్నాడు జగన్? 5 ఏళ్ళు మావిగన్లు జ్ఞాపకం రాలేదు. ఇప్పుడే మావిగన్ జ్ఞాపకం వచ్చిందా? అప్పుడు 3 అన్నాడు. ఇప్పుడు ఆ 3 ఎందుకు వదిలేశాడు? 1కి సమర్థించారు, అమరావతికి మొదట సమర్థించారు. ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత ఎందుకు మార్చేశాడు? 3 అన్నాడు. మరి ఇప్పుడు అధికారం తీసేసిన తర్వాత 3 కూడా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఇప్పుడు మావిగన్ అన్నాడు.